చాలామంది భార్యాభర్తలు వస్తారండి. వచ్చి భర్త చెప్తాడు, మా పిల్లోడండి రాత్రి ఏడుస్తాడు, మా వైఫ్ ఇంట్లోనే ఉంటుంది, హోమ్ మేకరు, పిల్లాడు ఏడుస్తుంటే కూడా ఆమె లేవదు, నన్ను లేపి పిల్లాడిని చూడమని చెప్పి ఆమె పడుకుంటుంది. నేను నా ఆఫీసులో 10 నుంచి 12 గంటలు పనిచేస్తానండి. ఇంటికి వచ్చి కనీసం నేను ఒక 6 గంటలు 7 గంటలు పడుకోకపోతే నెక్స్ట్ డే నేను డ్యూటీకి వెళ్ళగలనండి, చేయగలను. నాకు ఇది పెద్ద పనిష్మెంట్గా ఉందండి. అస్సలు అడ్జస్ట్మెంట్ అవ్వదు, పిల్లల్ని హ్యాండిల్ చేసుకోవడం రాదు, ఏడుస్తున్నారు, వాళ్ళని సముదాయించేది నేనే, ఉద్యోగం చేసేది నేనే, మిగతా ఇతరత్ర పనులు నేనే. నేను ఇది భరించి ఇంకా నా వల్ల కాదేమో అనిపించి నేను చిరాకు పడుతూ మీ దగ్గరికి వచ్చానండి. ఎట్లాగండి ఇలాంటి విషయాల్లో మరి మీ భార్యకి మీరు ఎట్లా నచ్చజెప్పారండి, ఆమె బాధ్యతను ఎట్లా గుర్తు చేశారండి అంటే, ఈయనకేంటంటే అది చెప్పే విధానం సరిగా రాలే. ఎంతసేపు కోప్పడి ఆర్గ్యుమెంటేటివ్గా తీసుకెళ్ళాడే కానీ ఆ డిస్కషన్ని ఆమెకు అర్థమయ్యేలాగా ఆయన ఎంత సఫర్ అవుతున్నాడో, ఆయన బాధ్యత ఏంటి, ఆయన ఆఫీసులో ఎట్లా ఉండాలి, ఆఫీస్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఆమెతో షేర్ చేసుకోలేదు. తర్వాత అలాంటి భార్యకి కౌన్సిలింగ్ కావాలండి. ఎందుకంటే ఆమె భర్తను అర్థం చేసుకోలేకపోతుంది. తర్వాత ఆమెకి ప్రాబ్లం ఉంది. కొంతమంది ఆడవాళ్ళల్లో ఈ థైరాయిడ్ ప్రాబ్లము, మిగతా ఇతరత్ర హార్మోనల్ ప్రాబ్లం ఉండడం వల్ల ఎంతసేపు నిద్ర, ఎంతసేపు ఏమి చేయాలని అనిపించకపోవడం, హ్యాపీనెస్ లేకపోవడం, ఇవన్నీ ఉంటాయండి. అలాంటివి ఏమైనా ఉన్నాయంటే మీరు చెక్ చేయించండి, ఒకసారి చూపించండి, లేకపోతే ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళండి. మీ భార్య రోల్ ఏంటి, మీ భార్య రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇంటిని ఎలా చూసుకోవాలి, ఇల్లు అంటే భర్త, పిల్లలు కూడా, అత్తమామలు ఉంటే అత్తమామలు కూడా, వీళ్ళందరినీ ఎలా చూసుకోవాలో కూడా ఆమెకి తెలియాలి అనేటువంటి విషయం ఉంటుంది. అంటే కొన్ని స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయడం వల్ల అందులో అనుభవజ్ఞులు ఎవరైనా ఉంటే వాళ్ళు మన మేలు కోరి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. అంటే బయట మనం ఫీజు పే చేసి వెళ్ళే స్పెషలిస్టులు ఉండొచ్చు, అంటే ఎక్స్టర్నల్గా సర్వీసెస్ తీసుకోవచ్చు. లేదా మీ కుటుంబాల్లోనే చాలా పెద్దరికంగా మాట్లాడి, చాలా అనుభవం ఉండి అండర్స్టాండింగ్గా చెప్పేవాళ్ళు ఉంటారు. ఎటొచ్చి మనం మన బాధని చెప్పుకోవాలి, ఆ విధంగా చెప్పుకొని పరిష్కరించుకోవాలి. చాలామంది ఏంటంటే ఇది అదేవిధంగా భర్త కూడా వంటిల్లు, ఇల్లు మొత్తం A to Z చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం భార్యదే బాధ్యత, నాది కాదు, నేను కేవలం ఉద్యోగానికి వెళ్ళడం, సంపాదించడం, ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం, ఇంతే అనేటువంటి మైండ్ సెట్తో ఉంటారండి. అది కూడా తప్పే. భార్యాభర్తలు ఇద్దరికీ కూడా పిల్లల మీద సమమైనటువంటి బాధ్యత ఉంది, సమమైనటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంది. అలా ఫీల్ అవ్వాలండి. ఎవరికి తీరుబడితే వాళ్ళు చేస్తారు. కొన్ని ఇది నువ్వే చేయాలి, ఇది నేనే చేయాలి, అన్నీ నేనేనా అనేటువంటి మాటలు కూడా వాళ్ళ మధ్యన కొంత బిట్టర్నెస్ని క్రియేట్ చేస్తాయి, చేదు భావాల్ని క్రియేట్ చేస్తాయి. అది కొంచెం హార్ష్గా ఉన్నట్టయితే మరింతగా క్రియేట్ చేస్తాయి. వాళ్ళిద్దరి మధ్యన రిఫ్ట్కి కారణము పిల్లలు కూడా కావచ్చు. అపన్ శుభను ఎరగని పిల్లలు అల్లరి చేస్తారు, విసిగిస్తారు, కొన్నిసార్లు కంప్లైంట్స్ వస్తాయి. అవన్నీ కూడా కాస్తంత పేషెన్సీగా, కేవలం ఇల్లాలైతే, హౌస్ వైఫ్ అయితే, ఆమెకి జాబ్ ఏమి లేకపోతే ఒకప్పుడు ఆమె బాధ్యత తీసుకోవచ్చు, భర్తకి ఫెసిలిటేట్ చేయొచ్చు, భర్తని జాబ్ సక్రమంగా చేసుకొని మరింత ముందుకు వెళ్ళేలాగా ఎంకరేజ్ చేయొచ్చు. అందులో అలసట ఉండదు, ఏముండదు. ఎటొచ్చి ఏంటంటే వాళ్ళకి సహనం కావాలి. అదేవిధంగా భర్తకి మరింతగా ఉంది, కొంత లీజర్ ఉంది, పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, వాళ్ళని ఆడించవచ్చు, వాళ్ళతో గడపచ్చు. ఇది కూడా ఒక ప్రివిలేజ్గా భావించాలి. అంతేగాని ఒక బాధ్యత, ఒక భారము, అది ఆమె చేయాలి, నా నెత్తి మీద రుద్దుతోంది, ఇలాంటి భావాలు పొరపాటును కూడా మనసులో ఉండకూడదండి. అలాంటివి పైకి కూడా మాట్లాడకూడదు, మనసులోకే రాకూడదు, అలాంటివి పైకి కూడా మాట్లాడకూడదు. దానివల్ల భార్యాభర్తల మధ్యన ఒక రకమైనటువంటి బ్రేకప్ అనేది, మానసికమైన బ్రేకప్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది.